వికలాంగులు సరిగ్గా నడవలేరు. ఒకరి సపోర్ట్ లేనిదే ముందుకు సాగలేరు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోతూ ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉంటారు. అలాంటి వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు డాక్టర్ నల్లూరి హిమబిందు. ఈజీ లైఫ్ వీల్ చైర్స్ ద్వారా వికలాంగుల జీవన విధానానికి భరోసా కల్పిస్తున్నారు. అసలు హిమబిందు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారో ఇవాల్టి నింగి నేల నాదేలో చూద్దాం. ఆమె సరిగ్గా నడవలేరు. వీల్ చైర్కే పరిమితం. విల్ పవర్ మాత్రం అపరిమితం. ఎంబీబీఎస్ చదివారు, ఎండి చేశారు. వైద్య విద్య చదివే విద్యార్థులకు ఎనాటమీ బోధించే ప్రొఫెసర్ అయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తల్లి గర్భంలో చనిపోయే పిల్లల సమస్యలపై పరిశోధన చేస్తున్నారు. క్లినికల్ విభాగంలో పలు రకాలుగా కృషి చేస్తున్న ఈ డాక్టరమ్మ పేరు నల్లూరి హిమబిందు. తనలా నడవలేని వారి కోసం సాయం చేసేందుకు ఈజీ లైఫ్ వీల్ చైర్ సంస్థను స్థాపించారు. డాక్టర్ నల్లూరి హిమబిందు సొంతూరు ఒంగోలు. ఏడాదిన్నర వయసులో కాళ్లకు ఇన్ఫెక్షన్తో పాటు జ్వరం వచ్చి కాళ్లు చచ్చుబడిపోయాయి. వైద్యులను సంప్రదించగా పోలియో అని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ సమయంలో తన తల్లి నాగేశ్వరమ్మతో పాటు ఇద్దరు తోబుట్టువుల సహకారం ఎనలేనిది. పాఠశాలకు హిమబిందును ఎత్తుకొని తీసుకువెళ్లేవారు. ముఖ్యంగా తన సోదరుడు రాజశేఖర్ ఆమెను సైకిల్పై తీసుకువెళ్లేవారు. హిమబిందుకు పోలియో సోకడంతో ఆమెలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. బడిలో టీచర్లు పిల్లలకు హిమబిందును ఏమీ అనొద్దని, ఏమైనా అంటే ఆమె చాలా బాధపడుతుందని ముందే చెప్పేవారు. యాక్చువల్గా నేను 1 ఇయర్ ఏజ్లో నాకు పోలియో వచ్చిందండి. చిన్నప్పుడు పోలియో కోసం అప్పట్లో పోలియో చాలా ఎక్కువ ఉండేది. నాకు పోలియో వ్యాక్సిన్ ఇచ్చారు కానీ అది అంత ఎఫెక్టివ్గా లేకుండా ఉండింది. సో సుమారు 11 మంత్స్ 12 మంత్స్ జస్ట్ అప్పుడప్పుడే నడిచే వయసులో పోలియో వచ్చింది. తర్వాత చాలా చోట్ల తిప్పారు కానీ అంత సెట్ అవ్వలేదన్నమాట. కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయినాయి. నాకు ఒక 10 ఇయర్స్ వరకు నేను అసలు నడవగలిగేదాన్ని కాదు. కంప్లీట్గా పాకటమే. ఎక్కడికన్నా ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఎత్తుకొని తీసుకెళ్ళాలి. స్కూల్కి అన్నిటికి కూడా మా మదర్ కానీ బ్రదర్ కానీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే మళ్ళీ ఇంటికి ఎవరో ఒకరు ఎత్తుకొని తీసుకొచ్చేవాళ్ళు. సో నేను 7th క్లాస్ ఆ టైంలో నాకు సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత క్యాలిపర్స్ ఇచ్చారనమాట. సో క్యాలిపర్స్ ప్లస్ 2 క్రచెస్ వేసుకొని నడిచేదాన్ని. తోటి విద్యార్థులను చూసినప్పుడు తనకెందుకు ఇలా జరిగిందని ఒకంత ఆవేదనకు గురయ్యేవారు హిమబిందు. అయినా కూడా ఆ లోపాన్ని లెక్క చేయకుండా చదువులో ముందుండేవారు. అటు టీచర్లు ఇటు పేరెంట్స్ ఆమెపై పొగడ్తల వర్షం కురిపించేవారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని కావలిలో ఉండే విశ్వోదయ స్కూల్లో హిమబిందును 6వ తరగతి చదివేందుకు జాయిన్ చేశారు. ఆ సమయంలోనే తిరుపతిలోని టీటీడీ ఆసుపత్రిలో తన కాళ్లకు సర్జరీ జరిగింది. అక్కడ రోగులకు వైద్యులు అందించే సేవలను గమనించిన హిమబిందు తాను భవిష్యత్తులో డాక్టర్ కావాలనే బీజం అక్కడే పడింది. నా పేరు హిమబిందు అండి. నేను ఒంగోలులో పుట్టాను. 5th క్లాస్ వరకు ఒంగోలులో చదివాను. ఆ తర్వాత మేము కావలికి షిఫ్ట్ అయిపోయాము. తర్వాత కావలి విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత మళ్ళీ ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివాను. నెక్స్ట్ ఎంబీబీఎస్ వచ్చేసేసి తిరుపతిలో చదివాను. నేను డాక్టర్. సో ఎంబీబీఎస్ తిరుపతిలో చదివాను అండ్ ఎండి వచ్చేసేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. హిమబిందు కాళ్లకు సర్జరీ చేసిన వైద్యులు తనకు కాళ్లు నడిచేందుకు రావని, జీవితాంతం బ్లేడ్ వేసుకుని నడవాల్సిందేనని తెగేసి చెప్పారు. అయితే వైద్యులు అలా చెప్పడంతో ఆమెలో మరింత కసి పెరిగింది. తాను నడిచేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. సర్జరీ నుంచి కోలుకున్నాక తన పుస్తకాలను తన కుటుంబ సభ్యులకు ఇచ్చి స్కూలుకు ఒంటరిగా వెళ్లడం మొదలుపెట్టారు. 2 కిలోమీటర్లు అతి కష్టంగా నడిచే క్రమంలో దారిలో పడుతూ లేస్తూ వెళ్లేవారు. అలా ఏడాదిలోనే నడవగలిగారు. సర్జరీ చేసిన వైద్యులు హిమబిందును చూసి ఆశ్చర్యపోయారు. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండేది.
సో ఆ అంబిషన్ వల్ల క్రచెస్తోని క్యాలిపర్స్తోని నడవాలంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేసి ఫైనల్గా నేను ఇప్పుడు ఒక కాలికే క్యాలిపర్ యూస్ చేస్తున్నాను. క్రచెస్ కూడా యూస్ చేయను. ఇండిపెండెంట్గా నడవగలుగుతాను. కొంత దూరం అయితే నడవగలను కానీ ఎక్కువ దూరం నడవలేను. సో నేను తర్వాత మెడిసిన్ చేసేటప్పుడు కూడా నేను ఇండిపెండెంట్గా నడిచేదాన్ని. వీల్ చైర్ అయితే యూస్ చేసేదాన్ని కాదు. సో రీసెంట్గా అంటే ఒక 5 years బ్యాక్ నాకు ఒక షోల్డర్ ఇంజరీ అయింది. దానివల్ల అంటే ఊరికే పడిపోతూ ఉండేదాన్ని, బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయి ఏమన్నా కింద వాటర్ ఉన్నా అట్లాగా స్లిప్ అయి పడిపోయి అట్లా అవటం వల్ల నాకు మల్టిపుల్ టైమ్స్ పడిపోవటం వల్ల షోల్డర్ ఇంజరీ అయిందనమాట. దానికోసమని నేను సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే డాక్టర్ మళ్ళీ ఇలా పడిపోతూ ఉంటే మళ్ళీ రిపేర్ సరిగ్గా అవ్వదు అన్నారని నేను వీల్ చైర్ యూస్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఇక 10వ తరగతి చదివేటప్పుడు టీచర్లు హిమబిందును బైపీసీ తీసుకోవద్దని సూచించారు. నిలబడి ల్యాబ్స్లో ఉండాలి, డాక్టర్ విద్య చదవడమే కష్టమని చెప్పారు. తన లక్ష్యం ఎంబీబీఎస్ కాబట్టి తల్లి ప్రోత్సాహంతో బైపీసీ తీసుకున్నారు. హిమబిందును ఎవరైనా చులకన చేసి మాట్లాడితే ఆమె తల్లి సహించేవారు కాదు. ఆమెకు తన తల్లే కొండంత బలంగా నిలిచారు. అలా 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఒంగోలులోని ఆదర్శ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఉచితంగా ఇంటర్ చదివించింది. ఎంసెట్లో 342వ ర్యాంక్ సాధించడంతో కాలేజీకి మంచి పేరొచ్చింది. దీంతో 5 ఏళ్ల మెడికల్ కాలేజీ విద్యను ఆదర్శ రెసిడెన్షియల్ కాలేజ్ మేనేజ్మెంట్ స్పాన్సర్ చేసి ప్రోత్సహించింది. కాలేజ్ హాస్టల్తో పాటు ఆసుపత్రి ఒకే ప్రాంగణంలో ఉండటంతో తిరుపతిలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు హిమబిందు. 3 గంటల పాటు ల్యాబుల్లో మొండిగా నిలబడేవారు. ఆ సమయంలో తోటి విద్యార్థులు ఆమెకు బాగా సహకరించారు. వైద్య విద్యను అభ్యసించేటప్పుడు అప్పటి పరిస్థితుల వల్ల సర్జన్ అవ్వాలనే కలను వదిలేసుకున్నారు. అందుకే వైద్య విద్యలోకి వచ్చే విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతో అనాటమీ ప్రొఫెసర్ ఉద్యోగం ఎంచుకున్నారు. సర్జన్ కాలేకపోయాననే ఫీలింగ్తోనే పరిశోధనా విభాగంలో పనిచేశారు. గైనకాలజిస్టులు చేసే ఫీటల్ మెడిసిన్ సర్టిఫికేషన్ కోర్సులను ఆమె చేశారు. నేను యాక్చువల్గా ఎండి అనాటమీ చేశానండి. మెడికల్ అంటే అనాటమీ అంటే మెడికల్ కాలేజ్లో టీచింగ్ సబ్జెక్ట్ అనమాట. సో నేను వేరియస్ మెడికల్ కాలేజెస్లో వర్క్ చేశాను. ఫస్ట్ భాస్కర్ మెడికల్ కాలేజ్లో ఒక 10 years వర్క్ చేశాను. ఆ తర్వాత మెడిసిటీ మెడికల్ కాలేజ్లో ఒక 4-5 years వర్క్ చేశాను. అపోలో మెడికల్ కాలేజ్లో ఒక 1 year వర్క్ చేశాను. ప్రజెంట్గా మమతా మెడికల్ కాలేజ్లో కూడా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే నేను టీచింగ్ అనే కాదు, నేను అడ్వాన్స్డ్ ఆబ్స్ట్రిక్ అల్ట్రాసౌండ్ కోర్సెస్ చేశాను. అండ్ ఫీటల్ మెడిసిన్ ఫౌండేషన్ యూకేలో ఫీటల్ మెడిసిన్ మీద కోర్సెస్ చేసి ప్రెజెంట్ ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. సో మెయిన్ ఫీటల్ మెడిసిన్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్స్ చేయటం అనమాట. సో నా పేషెంట్స్ అంటే ఫీటస్ ఈజ్ మై పేషెంట్ అనమాట. అది ఇప్పటికే ఓ ఆసుపత్రికి ఫీటల్ అటాప్సీ కన్సల్టెంట్గా సేవలందించిన హిమబిందు ప్రస్తుతం మరో ఆసుపత్రిలో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కోసం నిర్వహించిన ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ విమెన్స్ గ్లోబల్ పిచ్ కాంపిటీషన్ రీజనల్ ఫైనల్స్లో మొదటి రన్నరప్గా నిలిచారు. డాక్టర్ హిమబిందు సేవా దృక్పథం కలిగిన మహిళ. ప్రాణ స్నేహితుడే భర్తగా రావడం, అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలవడంతో ఆమె ఆశయాలు సఫలమవుతున్నాయి. వీలైనంత వరకు వికలాంగులకు ఈజీ లైఫ్ ద్వారా సుఖవంతమైన జీవన విధానం అందించేందుకు కృషి చేస్తున్నారు. హిమబిందుకు పెళ్లి ఆలోచన ఉండేది కాదు. కానీ ఒక కోచింగ్ సెంటర్లో జిన్నేంద్ర సత్య శ్రీనివాస్ ఆమెకు పరిచయమయ్యారు. ఇద్దరి ఆలోచనలు ఒక్కటే కావడంతో తక్కువ కాలంలోనే ఇరువురు మంచి స్నేహితులయ్యారు. కలకాలం స్నేహితులుగా ఉండాలనుకొని 2013లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ జిన్నేంద్ర హిమబిందుకు బెస్ట్ ఫ్రెండ్. ప్రతి విషయంలోనూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. పెళ్ళికి ముందు అంతా మా పేరెంట్స్ టేక్ కేర్ చేసింది, దానికంటే ఎక్కువగా నా హస్బెండ్ టేక్ కేర్ చేశారండి.
యాక్చువల్గా నాకు హస్బెండ్ కంటే కూడా తను నాకు ఎక్కువ ఫ్రెండ్. మేమిద్దరము మ్యారేజ్ ముందు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. సో తర్వాత ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనతో సో తను నేను మ్యారేజ్ చేసుకున్నాము. సో మా ఇన్లాస్ హౌస్లో కూడా మా మదర్ ఇన్లా కానీ నా ఆడపడుచులు కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు. సో నాకంటే బేసిక్గా ఏంటంటే అందరూ బిందుకి ఎలాంటి కష్టం రాకూడదు, తను చాలా ఇండిపెండెంట్గా పెరిగింది, ఇప్పుడు కూడా అలానే ఉండాలి అన్న ఆలోచనతో అందరూ ఉంటారనమాట. సో నేను ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అంటే యాజ్ అత్తగారింట్లో ఉన్నట్టు నాకు ఎప్పుడూ అనిపించదు, పుట్టింట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. సో మోస్ట్లీ మా మదర్ కూడా మాతోనే ఉంటారు. సో మదర్ ఇన్లా వాళ్ళిద్దరు కూడా బాగుండటం వల్ల ఏంటంటే సో అందరూ బేసిక్గా ప్రొటెక్టెడ్గా చూస్తారనమాట. అది నా అదృష్టంగా భావిస్తాను. హిమబిందు కొంత దూరం మాత్రమే నడవగలుగుతారని అంటున్నారు జిన్నేంద్ర. వీల్ చైర్లో తన పనులు తాను స్వయంగా చేసుకుంటారని చెబుతున్నారు. జిన్నేంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఇంట్లో వీల్ చైర్ బ్యాటరీ పేలుడు జరిగినప్పుడు బాగా ఆలోచించారు. ఇంకా మనం వీల్ చైర్లను చైనా నుంచి దిగుమతి చేసుకోవటం ఏంటని భావించి ఇద్దరి జీతం డబ్బులతో వీల్ చైర్ తయారీని ప్రారంభించారు. తెలియని రంగమైన కొత్త తరం ఇంజనీర్లతో కలిపి కొన్ని నెలల పాటు శ్రమించి వీల్ చైర్లను తయారు చేశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. తద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 2019లో ఇంపోర్టర్ కింద ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము. అంటే చైనా నుంచి వీల్ చైర్స్ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ లోకల్గా మార్కెట్ చేయడం జరిగేది. సో అలా మేము ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడే మాకు ఆలోచన వచ్చింది. అంటే మనం ఇంపోర్ట్ చేస్తున్నాము, కానీ పోస్ట్ సేల్ సర్వీస్ ఇవ్వాలంటే మన దగ్గర టెక్నికల్గా మనం ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే కానీ మనం పోస్ట్ సేల్ సర్వీస్ అనేది మనం ఇవ్వలేము. అందులోని ఇది కమర్షియల్ ప్రోడక్ట్ కాదు. సో లోకల్గా చేసేవాళ్ళు కూడా ఉండకపోవడం వల్ల అది ఎప్పటికీ ఆ ప్రాబ్లం ఫిక్స్ చేయడం అనేది అయ్యే పని కాదు. సో మాకు అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము మనం జస్ట్ లైక్ దట్ ఇంపోర్ట్ చేయటం ఒకటే కాదు, సో మనం సర్వీస్ ప్రాపర్గా ఇవ్వాలని అంటే టెక్నికల్గా మనం కూడా ఎక్విప్ అయితే కానీ ప్రాపర్గా సర్వీస్ ఇవ్వలేము. సో అందుకోసం మనం ఎందుకు తయారు చేయకూడదు? ఇండియాలో చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి, కాకపోతే వీల్ చైర్ ఇండస్ట్రీ అనేది ఒక ప్రాపర్ ఇండస్ట్రీగా ఇండియాలో లేదు. యాక్చువల్గా మాకు బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అన్న ఆలోచన లేదండి. అండ్ బిజినెస్ అని కాదు, వీల్ చైర్స్ దీనిలోకి రావాలి అన్న ఆలోచన ఇనీషియల్గా లేకుండే. సో నేను నా కోసం వీల్ చైర్ కొనుక్కున్నప్పుడు మేము చాలా రీసెర్చ్ చేసామన్నమాట. ఇండియాలోనే ఇండియన్ వీల్ చైర్ కొనుక్కోవాలి, ఎవరైనా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా అని చాలా రీసెర్చ్ చేసాం. కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో మాకు ఇక్కడ తయారు చేస్తున్న వీల్ చైర్స్ ఏమీ అంత అపీలింగ్గా అనిపించలేదు. మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. సో అప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నేను డాక్టర్, మెడికల్ ఫీల్డ్, మా హస్బెండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, సో వీఆర్ నాట్ ఇంజనీర్స్ అనమాట. సో ఆ టైంలో ఎలాగా అన్న ఆలోచనలో ఒక 2 ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకొని ఫస్ట్ డిజైన్ మొదలెట్టామన్నమాట. సో కోవిడ్ టైంలో మేము దాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం. ఆ ఫ్రీ టైము, బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు, వేరే ఆలోచన లేదు కాబట్టి సో అప్పుడు మేము ఒక 6 months 1 yearలో మా ఫస్ట్ ప్రోడక్ట్ వీల్ చైర్ తయారు చేయగలిగామన్నమాట. సో అలాగా మేము ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దీనిలోకి వచ్చాము. తొలి రోజుల్లో ఎవరూ తమను నమ్మకపోయినా మొక్కవోని విశ్వాసంతో ముందుకు కదిలారు. తాము చేసే పనిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇంకేముంది, ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో రావడం ప్రారంభించారు. వారి అవసరాలకు తగ్గట్టుగా ఇంట్లో, ఆఫీసులతో పాటు గ్రామీణ వాతావరణంలో తిరిగేందుకు వీలుగా వీల్ చైర్లు రూపొందించారు. హైట్ అడ్జస్ట్ వీల్ చైర్స్, పేషెంట్ బెడ్ ట్రాన్స్ఫర్స్, కింద నుండి బెడ్ పైకి తీసుకువచ్చే వీల్ చైర్లు తయారు చేస్తున్నారు. ప్రతిదీ వారికి సవాల్ లాంటిది. నడవలేని స్థితి నుంచి ఈ స్థాయికి ఎదుగుతానని ఊహించలేదు హిమబిందు. మనం జీవించినందుకు ఏదో ఒక సార్థకత ఉండాలని అంటున్నారు. తాము తయారు చేస్తున్న వీల్ చైర్స్ ఎంతో మందికి సరికొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని వారికి తక్కువ ధరలోనే వీల్ చైర్స్ అందించి వారిలో విల్ పవర్ పెంచాలన్నది జిన్నేంద్ర, హిమబిందుల ఆశయం. డిజబిలిటీ అనేది అందరికీ ఒకటే లాంటి డిజబిలిటీస్ ఉండవండి. కొంతమందికి కనిపించే ఉంటుంది, కొంతమందికి కనిపించనివి ఉంటుంది.
సో కొంతమందికి ఫిజికల్గా ప్రాబ్లం ఉండేది అనేది ఆబ్వియస్గా కనిపిస్తుంది, కొంతమందికి మెంటల్ ఇల్నెస్ అనేది ఆబ్వియస్గా కనిపించదు. చూడటానికి చాలా బాగుంటారు కానీ వాళ్ళకి చాలా కాంప్లెక్సెస్ ఉంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, రకరకాల కాంప్లెక్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే వికలాంగులు అనేది మన మనసుకి పట్టించకూడదు. అది ఒక శరీరానికి ఉండేది మాత్రమే కానీ మనసుకు కాదు. అంగవైకల్యం అనేది మనసుకి కాదు. సో మనం మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకొని ప్రతి దానిలో నేను ముందుకు వెళ్ళాలి, ఇది నా ఫిజికల్ లిమిటేషనే కానీ నా మెంటల్ లిమిటేషన్ కాదు అన్న దాంతో ముందుకెళ్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళగలరని నేను అనుకుంటున్నాను. నడవలేని వారికి ఎక్కువగా అందుబాటులో ఉండేవి చేతులతో బలంగా నెట్టనిదే ముందుకు కదల్లేని చక్రాల కుర్చీలే. బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీలు కొనే స్తోమత అందరికీ ఉండదు. ఈ ఇబ్బందులను స్వయంగా అనుభవించిన డాక్టర్ నల్లూరి హిమబిందు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ను రూపొందిస్తూ దివ్యాంగుల అవసరాలను తీరుస్తున్నారు. ఏడాది వయసుకే పోలియో బారిన పడిన హిమబిందు సర్జరీ చేసిన తర్వాత క్యాలిపర్స్తో పడుతూ లేస్తూ నడక కొనసాగించారు. కానీ బాత్రూంలో పట్టు తప్పి పడిపోయి భుజానికి దెబ్బ తగలడంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. క్యాలిపర్స్ సహాయంతో నడవగలిగినా వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి చక్రాల కుర్చీకే పరిమితమవడం మేలని నిర్ణయించుకున్నారు. కానీ ఎక్కడ వెతికినా సాదాసీదా చక్రాల కుర్చీలే కనిపించాయి. వాటిని ఉపయోగించాలంటే ఇతరుల సహాయం కావాలి. తోడు లేకుండా స్వయంగా వీల్చైర్లో వెళ్ళగలిగే కుర్చీ కోసం ఆమె వెతుకులాట ప్రారంభించారు. కానీ అలాంటి ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ మన దేశంలో ఎక్కడా కనిపించలేదు. రెండు 2016లో 2.5 లక్షల రూపాయలతో తైవాన్ నుంచి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ దిగుమతి చేసుకున్నారు హిమబిందు. ఏడాది తర్వాత ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కి హాజరైనప్పుడు అకస్మాత్తుగా వీల్ చైర్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. దాన్ని చేతులతో నడిపించే అవకాశమే లేదు. దాన్ని రిపేర్ చేయించాలని ఎంత ప్రయత్నించినా వాటి విడిభాగాలు ఎక్కడా దొరకకపోవడం హిమబిందును బాధించింది. అటు సర్వీసింగ్కు అవకాశమే లేదు. ఏం చేయాలో తెలియక చివరకు ఆ ఎలక్ట్రిక్ కుర్చీని అలాగే ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత మొత్తానికి బ్యాటరీని రిపేర్ చేయించారు. ఛార్జింగ్ పెట్టి అలారం వచ్చిన తర్వాత డిస్కనెక్ట్ చేశారు. ఒక పండుగ రోజు కుటుంబ సభ్యులందరూ ఇంటి బయట వేడుకలో పాల్గొంటుండగా ఆ సమయంలో ఇంట్లో నుంచి హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. కుర్చీకి బిగించి ఉన్న బ్యాటరీ పేలిపోయి ఇంట్లోని వస్తువులంతా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో హిమబిందులో ఒక ఆలోచన మొదలైంది. మన దేశంలో ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ తయారు చేయకపోవడం వెనుక ఉన్న కారణాల గురించి లోతుగా పరిశోధించారు. వాటిని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెస్తే ఎంతో మంది దివ్యాంగుల ఇబ్బందులు తీరతాయని భావించారు. అలా ఆ ఆలోచన నుంచే ఈజీ లైఫ్ వీల్ చైర్ సంస్థ రూపం పోసుకుంది. సో నేను నా కోసము కొనుక్కున్న మొదటి వీల్ చైరు ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఎక్కడి నుంచి అంటే అది తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, ఆల్మోస్ట్ 2.5 lakh నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో కానీ ఒక ఇండియన్ కంపెనీనే ఇంపోర్ట్ చేసి ఇచ్చింది. ఆ వీల్ చైర్ నేను ఒక 1-2 years వాడిన తర్వాత నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు సడన్గా అది స్టాప్ అయిపోయింది. సో డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. సో దాని సర్వీస్ లేదు. అక్కడ దాన్ని సప్లై చేసిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నా కూడా నాకు వాళ్ళు బ్యాటరీ ప్రొవైడ్ చేయలేకపోయారు. సో దానికి మాన్యువల్ మోడ్ కూడా లేకపోవటం వల్ల దాన్ని లిటరల్లీ లిఫ్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ తర్వాత దానికి రిపేర్ పాసిబిలిటీ కూడా లేదు, కొత్త బ్యాటరీ కూడా అవైలబుల్ లేదు. సో కొత్త బ్యాటరీ తీసుకోవాలి అని అంటే సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నారు. సో అండ్ నేను ఆల్రెడీ వీల్ చైర్కి యూజ్ అయి ఉండటం వల్ల అప్పటికప్పుడు నేను కొత్త వీల్ చైర్ కూడా కొనుక్కోలేను, ఎందుకంటే ఇట్ కాస్ట్ హ్యూజ్ అమౌంట్. సో దాన్ని రిపేర్ చేయిద్దాము అన్న ఆలోచనతో లోకల్గా ఒకళ్ళు బ్యాటరీని కొత్త సెల్స్ చేంజ్ చేస్తారు అని అంటే మేము
వాళ్ళకి ఇచ్చామన్నమాట. బట్ అది వాళ్ళు అంత కొత్త వాళ్ళు అవటం వల్ల అంత బ్యాటరీని సక్సెస్ఫుల్గా రిపేర్ చేయలేకపోయారు. సో అది మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత జస్ట్ ఛార్జింగ్ పెట్టాము, ఇట్ గేవ్ అలార్మ్ అనమాట. సో దెన్ కొంచెం సేపటికి మేము అది కనెక్షన్ తీసేసి పక్కన పెట్టేసేసి మేము వేరే కింద ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. ఈ లోపల అది ఆ వీల్ చైర్ బ్యాటరీ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఎ హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్ ఎట్ అవర్ హౌస్ అనమాట. సో దెన్ బయట నుంచి వేరే వాళ్ళు చెప్పారు, ఇది మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అని అంటే వచ్చి చూస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో అది చాలా అన్ఫార్చునేట్గా అనిపించింది. సో యాక్చువల్గా ఆ పాయింట్లో కొంచెం మేము ఫీల్ అయ్యాం, అరే ఎందుకు ఇలా అయింది అని. కానీ ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్సిడెంట్ మోటివేటెడ్ అస్. అంటే మళ్ళీ నేను ఇంకో వీల్ చైర్ తీసుకున్నా, అగైన్ ఇట్ విల్ బీ అన్ ఇంపోర్టెడ్ వీల్ చైర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పోస్ట్ సేల్ సర్వీసు అన్న ఇది మాకు అప్పుడు ఆలోచన తట్టింది. మొదట్లో చైనా నుంచి కొన్ని ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ స్పేర్ పార్ట్స్ తెప్పించారు హిమబిందు, జిన్నేంద్ర దంపతులు. వాటికి సర్వీసింగ్ చేయగలిగే నిపుణులను నియమించుకొని అమ్మకాలు మొదలుపెట్టారు. 2020లో కోవిడ్ సమయంలో దిగుమతులకు అడ్డంకి ఏర్పడింది. అదే సమయంలో మన దేశానికి చైనాతో విభేదాలు పెరగడంతో చైనా ఉత్పత్తుల పట్ల దేశవ్యాప్తంగా అయిష్టత ఏర్పడింది. ఈ పరిస్థితి హిమబిందు, జిన్నేంద్రలకు ఆటంకంగా మారింది. దాంతో చైనా నుంచి దిగుమతికి స్వస్తి చెప్పి స్థానికంగా చెన్నై ఐఐటిని సంప్రదించారు. కానీ వాళ్ళు తయారు చేసి అందించే మోడల్ దిగుమతి చేసుకున్న మోడల్ కంటే ఖరీదైంది కావడంతో స్వయంగా తామే ఎలక్ట్రిక్ కుర్చీల తయారీకి పూనుకున్నారు. కొందరు ఐఐటి విద్యార్థుల సాయంతో ఎలక్ట్రిక్ వీల్ చైర్ తయారీ మొదలుపెట్టారు. అలా 2021లో ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ను తయారు చేయగలిగారు. అప్పటికే ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఆ వేదిక ద్వారా తక్కువ ధరకే కుర్చీల అమ్మకాలు మొదలుపెట్టారు. దెన్ స్టిల్ వీ వర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే దాంట్లో చాలా మెకానికల్గా కొన్ని మెకానిజమ్స్ లోకల్గా రెడీమేడ్గా అవైలబుల్గా లేకపోవడం వల్ల ప్రతి కాంపోనెంట్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే కొన్ని వాటికి మౌల్డ్స్ ఉండాలి, కొన్ని కాంపోనెంట్స్, కొన్ని ప్రొఫైల్స్ మనకి మెకానిజంని మనం యూజ్ చేసుకోవాలని అనుకుంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మార్కెట్లో అవైలబుల్గా లేకపోవడం వల్ల అది ప్రతి సింగిల్ మెకానిజం కూడా మేము ఇండిపెండెంట్గా మా ఓన్ ఐడియాతో డెవలప్ చేసుకున్న కాంపోనెంట్స్ అన్నీ కూడా. సో అలా మేము ఫస్ట్ స్టెప్ 2019లో ఇంపోర్టర్గా స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసేటప్పటికి 1.5 year టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము ఎండ్ ఆఫ్ 2021 టైంలో మేము ఫస్ట్ ప్రోటోటైప్ని మేము టెస్టింగ్ చేసి మేము సాటిస్ఫై అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ మార్కెట్. బేసిక్గా మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని మేము మార్కెట్లోకి తీసుకెళ్ళి లోకల్గా మన వీల్ చైరు అనేది ఇండియన్ ప్రౌడ్ ఇండియన్ ప్రోడక్ట్ కింద మేము మార్కెట్ చేయడం జరుగుతుంది అన్నమాట. వీల్ చైర్స్లో ఎన్నో రకాలుంటాయి. దివ్యాంగుల అవసరాలకు తగ్గట్టు రూపొందే వీల్ చైర్స్ కూడా ఉంటాయి. విదేశీ వీల్ చైర్స్తో పోలిస్తే ఈజీ లైఫ్ వీల్ చైర్స్ చవకగా దొరకడమే కాకుండా వాటి విడి భాగాలను కొనుక్కోవచ్చు. ఇతరత్ర సర్వీసింగ్ సేవలు కూడా పొందవచ్చు. ఈ వీల్ చైర్స్ అనేవి మన దగ్గర చాలా రకాల వీల్ చైర్స్ ఉన్నాయండి. బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు ఉన్నాయి. సో అండ్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కస్టమైజేషన్ అంటే ఇప్పుడు అందరికీ ఒకటే రకమైన నీడ్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నీడ్ ఉంటుంది. సో కొంతమంది ఒబీస్ ఉంటారు, వాళ్ళకి పెద్ద వీల్ చైర్, వెయిట్ బేరింగ్ వీల్ చైర్ కావాలి. కొంతమంది స్లిమ్గా ఉంటారు, స్మాల్ వీల్ చైర్ కావాలి. చిన్న పిల్లలకి ఇంకా చిన్న వీల్ చైర్ కావాలి. సో ఇలాంటి వాటి కోసం ఏంటంటే మనకి కస్టమైజేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో బేసిక్ వీల్ చైర్ అనేది 40,000 45,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో డిపెండింగ్ ఆన్ కస్టమైజేషన్ హై ఎండ్ వీల్ చైర్స్ అంటే హైట్ అడ్జస్టబుల్ గ్రౌండ్ లిఫ్టింగ్ వీల్ చైర్స్ ఇలాంటివి ఏంటంటే 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఉన్నాయి. సో అంటే వాళ్ళ నీడ్ని బట్టి మనము ఆప్షన్స్ మార్చుకోవచ్చు. సో బ్యాటరీలో చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ అఫోర్డ్ చేయలేరు అని అంటే బ్యాటరీ ఇన్స్టెడ్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ దే గో ఫర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. సో అలానే లైట్ వెయిట్ నుంచి అంటే ఇంట్లోనే వాళ్ళు యూజ్ చేయొచ్చు అనే దానికోసము కొంచెం హెవీ అయినా పర్వాలేదు అంటే మనకి కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఎంఎస్లో తయారు చేయొచ్చు. మరోవైపు నేల మీద దోగాడుతూ కదిలే వైకల్యం కొందరికి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చేతుల సహాయంతో పైకి లేవలేరు.
ఇతరుల సహాయం లేకుండా కుర్చీలో కూర్చోలేరు. వాళ్ల కోసం గ్రౌండ్ లిఫ్టింగ్ వీల్ చైర్ను కూడా తయారు చేశారు. అందులో చైర్ నేలకు సమాంతరంగా కిందకు చేరుకోగలుగుతుంది. దీని మీదకు చేరుకుంటే అది నెమ్మదిగా పైకి లేస్తుంది. ఇలా ఏ ఎత్తు కావాలనుకుంటే ఆ ఎత్తుకు కుర్చీ కదులుతుంది. ఇలా తమ దగ్గర పదుల సంఖ్యలో వీల్ చైర్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు దివ్యాంగులు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే మనకి వీల్ చైర్స్కి టైం టు టైం సర్వీస్ అనేది అవసరం పడుతుంది. సో మనము ఫస్ట్ 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తాము. సో వాళ్ళకి అంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా మిగతాకి సంబంధించినవన్నీ కూడా ఫ్రీ, మోటార్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ వీటన్నిటికీ మనం ఫ్రీ సర్వీస్ ఇస్తాము. బట్ ఆఫ్టర్ 1 year ఏమన్నా బ్యాటరీలో కానీ వేరే వాటిలో ఏమన్నా ఇష్యూస్ వస్తే కనుక అవి రీప్లేస్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ సర్వీసింగ్ అనేవి వాళ్ళకి ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే సెల్ఫ్గా వాటిని రెక్టిఫై చేసేలాగా మేము వీడియోస్ క్రియేట్ చేసి వాళ్ళకి, అంటే ఒకవేళ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సర్వీస్ చేస్తాము. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకోగలిగినంత వరకు మనము కస్టమర్ సపోర్ట్ త్రూ వీడియోస్ ఇస్తాము. ఇన్ కేస్ ఒకవేళ అది రెక్టిఫైయబుల్ సొల్యూషన్ లేదు అని అంటే కనుక వాళ్ళు మళ్ళీ మన వర్క్షాప్కి పంపిస్తే మనం మళ్ళీ రిపేర్ చేసి ఇస్తాము. మొత్తానికి డాక్టర్ హిమబిందు, జిన్నేంద్ర దంపతులు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. శరీర వైకల్యాన్ని బట్టి వీల్ చైర్స్ను అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాదు వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.